ఆయన జీవితమే పోరాటం, ఆయన జీవితమే సందేశం. కనుక ఆయన జీవిత పోరాటాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఆయన జీవిత సందేశాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, అది కేవలం అరగంటలో చెప్పగలిగిన విషయం కాదు. సాయిబాబా జీవితం నుంచి రాజ్య స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి, రాజ్య కక్ష స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఆధారం దొరుకుతుంది. చివరిగా బాబా మరణానంతర జీవితం ఒక్కసారి ఆలోచించండి. సాయిబాబా జీవించి ఉన్నప్పుడు ఏం చేశాడో ఎంతైనా చెప్పుకుంటాం. అక్టోబర్ 12న చనిపోయాడు అని మనం అనుకుంటున్నాం. 13న గన్ పార్క్ స్తూపం దగ్గర ఒక ధిక్కారానికి సాయిబాబా అనే దారి చూపాడు. అది మాత్రమే కాదు, గత 11 సంవత్సరాలుగా హైదరాబాదులో, తెలంగాణ మొత్తంలో ఎక్కడా ఊరేగింపులు లేవు, ఎర్రజెండాల ఊరేగింపులు అస్సలు లేవు. అటువంటి సందర్భంలో సాయిబాబా మృతదేహం హైదరాబాదులో 2 ఊరేగింపులు నిర్వహించింది. ఆయన తమ్ముడి ఇంటి మౌలాలి కమాన్ నుంచి లాలాపేట వరకు ఒక ఊరేగింపు, బోయినపల్లి చౌరస్తా నుంచి గాంధీ మెడికల్ కాలేజీ వరకు మరొక ఊరేగింపు, ఇంఖిలాబ్ జిందాబాద్ నినాదాలతో, లాల్ సలాం నినాదాలతో, ఎర్ర జెండా నినాదాలతో. అది మాత్రమే కాదు, మృతదేహం తమ్ముడి ఇంటి దగ్గర ఉన్నప్పుడు 5-6 గంటల పాటు ఉంది. ఆ 5-6 గంటల్లో 5-6 వేల మంది భిన్న రాజకీయ అభిప్రాయాల వాళ్ళు, దేశం మొత్తం నుంచి వచ్చిన వాళ్ళు, అనేక రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు, అనేక వయసుల వాళ్ళు, సాయిబాబా తన జీవిత కాలంలో ఎంతమందిని కలిపాడో, ఎన్ని హృదయాలను స్పృశించాడో, ఎన్ని ఉద్యమాలను ఏకసూత్రతలో బంధించాడో అవన్నీ ఆ రోజు అక్కడ వ్యక్తమయ్యాయి, కనబడ్డాయి. ఆ తర్వాత 14న అంత్యక్రియలు జరిగితే ఇవాల్టి వరకు గడిచిన నెలన్నరలో నేను ఇంతకుముందే చెప్పాను, వందలాది చోట్ల సభలు జరిగాయి. దేశమంతా సభలు జరిగాయి, ప్రపంచమంతా సభలు జరిగాయి, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో జరిగాయి. భారతదేశంలో జర్మనీ రాయబారి సంతాపం ప్రకటించాడు, భారతదేశంలో ఫ్రాన్స్ రాయబారి సంతాపం ప్రకటించాడు, కనీసం 30 దేశాల విప్లవోద్యమ పార్టీలు సంతాపం ప్రకటించాయి. సాయిబాబా మరణానంతరం కూడా ఇంత విశాలమైన, నేను ఇది బహుశా 7వ సభో 8వ సభో మాట్లాడుతున్నాను, తెలంగాణలో 30-40 సభలు జరిగాయి, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ కలిపి 100 సభలు జరిగాయి. ప్రతి చోట ప్రజా సంఘాల ఐక్య వేదిక, అన్ని ప్రజాతంత్ర విప్లవ వామపక్ష లౌకిక శక్తులన్నీ ఒక్క చోటికి వచ్చి సాయిబాబాను స్మరిస్తూ ఉన్నాయి. అంటే సాయిబాబా ఆశయానికి ఇంకా మరణం లేదు. సాయిబాబా అసంపూర్తిగా వదిలిపోయిన కర్తవ్యం ఇంకా మరణించలేదు, దాన్ని కొనసాగించవలసే ఉంది అని చెప్తున్నాయి. ఏమిటా కర్తవ్యం? 2 అంశాలు మాత్రం చెప్పి ముగిస్తాను. మొట్టమొదటిది, ఆయన మీద ప్రభుత్వానికి కక్ష వచ్చిందే ఆయన ఆదివాసుల కోసం మాట్లాడినందుకు, ఆపరేషన్ గ్రీన్ హంట్ గురించి మాట్లాడినందుకు, సల్వా జుడుం గురించి మాట్లాడినందుకు. ఆయన జైలుకు పోయిన తర్వాత ఆపరేషన్ సమాధాన్ జరిగింది, ఆపరేషన్ ప్రహార్ జరిగింది, ఆపరేషన్ అనకొండ జరిగింది, ఇప్పుడు ఆపరేషన్ కగార్ అంటున్నారు. కగార్ అంటే అంతం, ఇక ఇది అంతిమ పోరాటం. దీని తర్వాత నక్సలైట్లు, మావోయిస్టులు అనే ఎవరు ఉండరు, అందరినీ తుడిచిపెట్టేస్తాం అంటున్నారు. ఆయన మార్చి 7న బయటకు వచ్చినప్పటి నుంచి 7 నెలల పాటు బయట ఉన్నాడు. అందులో 4 నెలలు ఆయన ఆరోగ్యానికి, చికిత్సలకు, ఆసుపత్రులకు సరిపోయింది. మిగిలిన 3 నెలలు ఢిల్లీలో కానీ హైదరాబాద్లో కానీ కనీసం 6 డజను సభల్లో మాట్లాడాడు, మిత్రమండలి సమావేశాల్లో మాట్లాడాడు. ప్రతి సభలోనూ ఆయన, నా సంగతి పక్కన పెట్టండి, వేలాది మంది ఆదివాసులు జైళ్లలో లేదా గూడాలలో ఎటువంటి భయంకరమైన పీడన, అణచివేత, వేదన అనుభవిస్తున్నారో చూడండి, వాటి కోసం మాట్లాడండి. మధ్య భారత అరణ్యాలలో ఖనిజాలు కొల్లగొట్టుకుపోవడం కోసం ఆదివాసుల మీద ఎంత బీభత్సం జరుగుతున్నదో చూడండి. ఇప్పుడు ఆపరేషన్ కగార్ జరుగుతున్నది, దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించండి అని చెప్పాడు. అది మనం కొనసాగించవలసింది. అట్లాగే రెండోది, యూఏపీఏ వల్లనే తాను 10 సంవత్సరాలు అక్రమ నిర్బంధం అనుభవించవలసి వచ్చింది. ఈ యూఏపీఏకు వ్యతిరేకంగా పోరాడాలి, యూఏపీఏ ఖైదీలందరినీ విడుదల చేయమని కోరాలి, యూఏపీఏ కేసులు మళ్ళీ పెట్టకూడదని నినదించాలి అని ఆయన కోరాడు. ఆయనకు సాయికి నివాళి అర్పించడం అంటే ఆపరేషన్ కగార్ను వ్యతిరేకించడం.
సాయికి నివాళి అర్పించడం అంటే యూఏపీఏను రద్దు చేయాలని, యూఏపీఏ ఖైదీలను విడుదల చేయాలని, యూఏపీఏ కింద కొత్త కేసులు పెట్టకూడదని డిమాండ్ చేయడం. సాయి ఆశయాలకు, సాయి జీవితానికి, సాయి పోరాటానికి భౌతికంగా మనకు దూరమై ఉన్నాడేమో కానీ ఎప్పటికీ మరణం లేదు. చిరంజీవి సాయికి మరొకసారి జోహార్ చెప్పే అవకాశం ఈ స్థలంలో, ఇది నేను 3 సంవత్సరాలు చదువుకున్న కాలేజ్, ఈ వేదిక మీద నేను అనేక సార్లు మాట్లాడాను. అప్పుడు హాల్ ఇంత ఛిద్రమై లేదు, చాలా మంచి సీట్లు ఉండేవి. 80, 79, 82 సంగతి చెప్తున్నాను నేను. మళ్ళీ ఒకసారి 43 ఏళ్ల తర్వాత నా స్వస్థలానికి నన్ను పిలిచి ఈ సాయిబాబా గురించి 4 మాటలు మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞత.